నిహత్య దార్తారాష్ట్రన్య కా ప్రీతిస్య జనార్దన పాపమేవ శ్రేయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నారాహ్వమయం హంతుం దార్తారాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హింఖతనం హత్వా సుఖినశ్యామ మాధవ యద్వేపేతాన పశ్యంతి లోభే పహతా చేతస్సః కులక్షయకృతం దోషం మిత్రదోహే చ పాతకం కథనం జ్ఞేయమస్మాభిం పాపదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రశ్చద్దిహి జనార్దన కులక్షయే ప్రణశ్యంతి కులధర్మః సనాతనః ధర్మన్నే నష్టే కులం కృత్సవం అధమభిభవత్సుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రణశ్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వర్ణేయ జాతే వర్ణసంకరః సంకరో నరకైవ కులాగ్నాం కులస్య చ పతింతి పితరో హేష్యాం లుప్తపిండోదకక్రియాః దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉచ్ఛున్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యానుశుశ్రుమా అహోబత మహత్సాపం కుర్తుం వ్యవస్థితావనయం యద్రాజ్యసుఖలోభేన హంతు స్వజనం మద్యతాః యది మమ ప్రీతికారం మనశాస్త్రం శాస్త్రప్రాణయః దార్తారాష్ట్రే రణే హన్యుః తన్మే క్షేమతరం భవాత్. సంజయ ఉవాచ ఏవం ముక్తార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విజృజన్యాసశరం చాపం శోకవిఘ్నః మానసః. ఓ జనార్దన, సర్వభూమండలము సంరక్షించు పోషకుడైన నీవు అంటే శ్రీకృష్ణుని అంటున్నాడు అనమాట. ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారివి ధర్మ మార్గపు దురాక్రమణదారులైనను వారిని సంహరిస్తే మనకు పాపము తప్పకుండా చుట్టుకుంటుంది కదా అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు. కాబట్టి సొంత దాయాదులైన అంటే బాబాయ్ పిల్లలు, చుట్టాలు, ధృతరాష్ట్రుని పుత్రులు, స్నేహితులను చంపడం మనకు తగదు. ఓ మాధవ అంటే కృష్ణుణ్ణి అంటున్నాడు అనమాట. కృష్ణుణ్ణి మాధవ అని కూడా అంటారు. మన సొంత వారినే చంపుకొని మనం ఎలా సుఖంగా ఉండగలము? వారి ఆలోచనలను దురాశతో నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ లేదా మిత్రులపై విశ్వాసఘాతకత్వం చేయటంలో కానీ వారు దోషం చూపడం లేదు. కానీ ఓ జనార్దన, మన వారినే చంపడంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి మనము ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును కదా, మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు అని కృష్ణుణ్ణి అర్జునుడు వేడుకుంటున్నాడు. దుర్గుణాలు అంటే చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు, దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కులస్త్రీలు నీతి తప్పిన వారు అవుతారు. స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్ణ వంశస్థుడా అవాంఛనీయ సంతానం జన్మిస్తుంది. అవాంఛనీయ సంతానం పెరగడం వలన కులమునకు కులనాశనమునకు చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును కదా. శ్రద్ధాతర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుతారు. కుటుంబ ఆచారములు నాశనము చేసి
అవాంఛిత సంతానము పెంపొందించడానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మాలు నశించిపోతాయి కదా కృష్ణ. ఓ కృష్ణ, కులాచారములు నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి విన్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యము! దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము కదా. రాజ్య సుఖములపై కాంక్షతో మనం బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపేసినా సరే అది దీనికంటే మేలే కదా అని అర్జునుడు శ్రీకృష్ణుని వేడుకుంటున్నాడు. ధృతరాష్ట్రునికి సంజయుడు అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని తెలిపారు. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను ధనుస్సును పక్కకు జారవిడిచి రథంలో కూలబడ్డాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలిపాడు. ఇంతటితో మొదటి భగవద్గీతలో మొత్తం 18 యోగాలు ఉండగా మొదటిది అర్జున విషాద యోగము 1 నుండి 47 శ్లోకాల వరకు పూర్తయినది. ఈ అర్జున విషాద యోగము 47 శ్లోకాలలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగిన ప్రశ్న నుండి మొదలుకొని అర్జునుడు అన్నదమ్ములను నేను చంపబోనని, వాళ్ళను చంపడం వలన మహా పాపాలు తగులుతాయని, సొంత వారిపై ఎప్పుడు మనము కక్ష కట్టరాదని, రాజ్యభోగములకు ధనం కోసము మన స్వార్థం కోసము వాళ్ళను చంపడం వలన వాళ్ళకు కలిగే సంతానము అధోగతి పాలవడమే కాకుండా వారు తల్లిదండ్రుల తాతల పోషణ లేకుండా వారు ఇష్టానుసారము సమాజంలో ఒక చెడు అలవాట్లకు లోనయ్యి తప్పుదారిన పట్టి వాళ్ళు చెడిపోవడమే కాకుండా వారి వంశస్థుల కీర్తిని కూడా నాశనం చేస్తారని, అందుకే సొంత వారిపై ఎప్పుడూ కూడా మనం కక్ష కట్టకుండా, ఆస్తుల కోసము తగాదాలు పెట్టుకోకుండా, చిన్న చిన్న వాటి కోసము మోసపూరితంగా ప్రవర్తించకుండా ఉండాలని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటూ ఉంటాడనమాట. నమస్కారం. అతః ప్రథమోధ్యాయ సమాప్తః. జై శ్రీకృష్ణ.